పరిశుద్ధ గ్రంథంలో నుండి 54 యెషయా గ్రంథం 10వ వచనం దయచేసి తెలిసిన వారు త్వరగా చదవండి. నా వాక్యాన్ని త్వరగా నేను ముందుకు తీసుకొని వెళ్తాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమాధాన విషయమైన నిబంధన మీ విషయంలో ఏం చేయబడలేదు, తొలగిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు ఒక నిబంధన చేశాడు. దేవుడు ఒక నిబంధనను ఏర్పరిచి ఆ సమాధాన విషయమైన నిబంధనను నేటి వరకు కూడా మీ జీవితాలలో తొలగిపోకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతూ రక్షిస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పాలి అందరి చేతులు. హల్లెలూయా. నిబంధన ఏంటండి? నిబంధన చేశాడు దేవుడు. ఈ సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి మన జీవితాలలో ఈ సంవత్సర ప్రారంభ దినాలలోనే దేవుడు ఒక నిబంధనను ఏర్పరిచి ఆ నిబంధన ప్రకారముగా మీ జీవితంలో కష్టములు కలిగిన, నష్టములు కలిగిన, అపాయములు కలిగిన, అనారోగ్య పరిస్థితులు కలిగిన, నీ జీవితంలో ఎలాంటి శ్రమలు ఏర్పడినా నేటి వరకు దేవుడు తన నిబంధనలు జ్ఞాపకము చేసుకుంటూనే ఆయన నిబంధనలు తొలగించకుండా ఈ 12వ నెలల వరకు దేవుడు నిన్ను అడుగు పెట్టిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నిబంధన అంటే ఏంటండి? ఇంగ్లీష్ లో ప్రామిస్ అంటారు. ఏంటండి? ప్రామిస్. ఈ ప్రామిస్ అనేది ఎక్కువగా ఎప్పుడు చెప్తారు అంటే, తల్లిదండ్రులు పిల్లల్ని అడుగుతారు, ఏమ్రా నువ్వు అక్కడికి వెళ్ళినావా అంటే, వాడు వెళ్ళినా అమ్మ ప్రామిస్ గా నేను అసలు వెళ్ళలేదు అంటారు. లేదా ఏదైనా చేసినప్పుడు, లేదా ఏదైనా చేయకూడదు, ఇక నుండి ఇప్పటి వరకు ఇన్ని చేసావు, ఇక నుండి మళ్ళీ ఈ తప్పు చేయొద్దు, నువ్వు నా మీద ఏం చేయాలి చెప్పండి. అందరూ తెలిసిన విషయమేగా. నువ్వు నా మీద ఏం చేయాలి? ప్రామిస్ చేయాలి అంటారు. అమ్మ తోడు, లేదా దేవుని తోడు, గాడ్ ప్రామిస్, ఇలాంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అయితే మనుషులుగా ఈ లోకంలో ఎన్నో ప్రమాణాలు చేస్తారు, ఎన్నో వాగ్దానాలు చేస్తారు, ఎన్నో నిబంధనలు చేస్తూనే ఉంటారు. పెళ్లినాటి దినమున గమనిస్తే ప్రియమైన బిడ్డలారా, భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా సంతోషకరంగా అయ్యగారు చెప్పినప్పుడు కలివికైనా, లేమికైనా, బాధకైనా, కీడికైనా ఏంటట, నేను మేలుకైనా నిన్ను మరణము పర్యాంతము మనల్ని ఎడబాపు వరకు నేను నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టను అంటారు. మరి విడిచిపెట్టడం లేరా ఈ రోజుల్లో? ఎన్నో ప్రమాణాలు ఈ లోకంలో మనుషులు చేస్తారు, నిబంధనలు చేసుకుంటారు, నిబంధనను ఏర్పరచుకుంటారు. కానీ మనుషులుగా చేసిన ప్రతి నిబంధన కూడా ఏమైపోతుందంటే ఒక దినమున తప్పకుండా మనుషులు మర్చిపోతున్నారు. కానీ దేవుడు ఒకసారి మన ఎడల నిబంధన చేస్తే ఆ నిబంధనను ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేతులెత్తి చెప్పాలి. హల్లెలూయా. ఈ నిబంధన అనగానే మొదటిగా మనకు గుర్తుకొచ్చేది బైబిల్ గ్రంథంలో నోవాహుతో దేవుడు ఏం చేశాడండి? చేశాడా లేదా? ఎందుకొరకు చేశాడు? ఎందుకొరకు నిబంధన చేశాడు దేవుడు? ఆ దినమున భూమి మీద ఉన్న ప్రతి వారు కూడా నీతిమంతులుగా లేరు. అందరూ కూడా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తుంటే నోవాహు ఒక్కడే దేవుని ఆ తరం వారందరిలో ఎలా ఉన్నాడట? నీతిమంతుడుగా, నీతిపరుడుగా ఉన్నాడు కనుక దేవుడు అనుకున్నాడు, ఈ భూమిని నేను సంపూర్తిగా తుడిచివేస్తాను. భూమి మీదకి జలప్రలయం కుమ్మరించబడుతుంది. 40 దినాలు 40 రాత్రులు భూమి మీదకి ఆ జలప్రలయం వస్తుంది కనుక నోవాహు నీవు నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు ఏం చేసుకోవాలి? ఒక ఓడను సిద్ధపరచుకో, ఒక ఓడను నిర్మించుకో. ఆ ఓడను ఎలా కట్టాలి, ఎలా నిర్మించాలి, ఏ కర్రతో కట్టాలి, దేని ద్వారా దాన్ని నిర్మించాలి, సమస్తము కూడా దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు నోవాహుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటన్నిటిని ఇచ్చి ఆయన చెప్తున్నాడు, నువ్వు నీ కొరకు ఓడను ఏర్పరచుకొని చెప్పినప్పుడు ఆ దేవుడు చెప్పినట్టుగా నోవాహు ఒక ఓడను ఏర్పరచుకున్నాడు. ఆ తరువాత ఆయన ఓడను ఏర్పరచుకొని వారి కుటుంబము
ప్రతి జంతువులలో ఒకటి ఆడ ఒక మగ అన్నిటిని కూడా ఆ ఓడలోనికి తీసుకొని వచ్చిన తర్వాత తలుపులు ఏం చేయబడ్డాయండి? మూయబడినాయి. ఆ తర్వాత దేవుడు చెప్పినట్లుగా భూమి మీద 40 దినాలు 40 రాత్రులు. ఇప్పుడు మన దగ్గర ఒక 15 నిమిషాలు గట్టిగా వర్షం పడ్డది అనుకో, మనం వెళ్ళలేం కదండి. ఒక 15 నిమిషాలే, లేదా ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి, లేదా ఒక 1 అవర్ అనుకోండి, గట్టిగా వర్షం పడితే ఏమైపోతుంది? కాళ్ళు మునిగిపోతున్నాయి. లేదా మనం సరిగా నడవలేకపోతున్నాం, ఎక్కడ గుంటలు ఉన్నాయో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. మరి 40 దినములు 40 రాత్రులు కంటిన్యూగా వర్షం వస్తే వారి పరిస్థితి ఏంటయ్యా అంటే భూమి మీద ఎవరు కూడా లేరు, అందరూ తుడిచివేయబడ్డారు, అందరూ మరణించారు. ఆ రీతిగా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నోవాహు వారి కుటుంబం ఒకటే అరారాతు కొండ మీదకి వెళ్ళి ఆపబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పాలి అందరూ, హల్లెలూయా. అక్కడ ఆయన నోవాహుతో అప్పుడు నిబంధన చేస్తున్నాడు. నోవాహు మరి ఎప్పుడు కూడా ఈ భూమి మీద నేను ఏం చేస్తానండి, ఇలాంటి వర్షం ఎప్పుడు కూడా రాకుండా నీకు నాకు మధ్యలో ఒక నిబంధన గుర్తును పెడుతున్నాను. అదేంటంటే ఏంటిదండి? ఇంద్రధనుస్సుగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను దాన్ని చూసినప్పుడల్లా, వర్షం వస్తున్నప్పుడు, అది ఏర్పడినప్పుడల్లా నేను ఏం చేస్తాను? నిబంధన గుర్తు చేసుకుని భూమి మీద కుమరించబడుతున్న వర్షాన్ని నేను ఏం చేస్తాను? ఆపివేస్తాను. ఒకవేళ ఆయన ఆపకపోతే ఇప్పటి వరకు భూమి ఉండనే ఉండదు. ఒక నిబంధన, ఆ దినము చేసినటువంటి నిబంధన నేటి వరకు దేవుడు ఏం చేస్తున్నాడండి? జరిగిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఎవరితో అండి? అబ్రహాముతో. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, అబ్రహాము నీవు నీ దేశం యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ గ్రామం యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు సమస్తమును విడిచిపెట్టి నేను చూపించు దేశానికి నువ్వేం చేయాలి? వెళ్ళాలి. చదవండి ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో ఆ చక్కటి మాట రాయబడింది. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను ఏం చేస్తాను? నేను గొప్ప చేస్తాను. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. సమస్తాన్ని విడిచిపెట్టాలి, నీ దేశమును విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి, నీ బంధువులను విడిచిపెట్టాలి. వాటన్నిటిని విడిచిపెట్టి నేను నీకు ఒక దేశమును చూపిస్తాను. ఆ దేశానికి నువ్వేం చేయాలి? వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేతులకు చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు అయ్యగారు ఒక మాట చెప్పండి, అమ్మా నువ్వు అక్కడికి వెళ్ళు అంటే వెంటనే మనం ఏం అడుగుతాం? ఎక్కడికి వెళ్ళాలయ్యా? అక్కడ ఏముంటుందయ్యా? అక్కడ నేను వెళితే ఏం తీసుకోవాలి, లేదా నా అక్కరేంటి? అన్ని విషయాలు మనం అడుగుతాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు నువ్వు వెళ్ళు అన్నాడు, అంతే. నువ్వు అక్కడ నుండి లేచి నేను నీకు చూపించే దేశానికి నువ్వేం చేయాలి? వెళ్ళు. నువ్వు నా మాటను విని నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేతులకు చెప్పండి అందరు హల్లెలూయా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. ఏంటండి? నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ రీతిగా అబ్రహాము దేవుణ్ణి నమ్మి ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ అబ్రహాం బయలుదేరాడు. 24వ అధ్యాయం 1వ వచనం వచ్చేసరికి అబ్రహామును గురించి రాస్తున్నాడు. అబ్రహామును దేవుడు అన్నింటిలో ఏం చేశాడట? ఆశీర్వదించాడు. ఎన్నింటిలో? మొదటి చెప్పండి అందరికంటే చెప్పండి. ఎన్నింటిలో అండి? అన్నింటిలో. ఈ రోజు మన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, ఒకటి ఉంటే ఇంకొక దాంట్లో ఏంటిది? లోటే. ఇందులో ఆశీర్వాదం ఉంటే ఇంకొక దాంట్లో లేదు, ఇందులో మేలు ఉంటే ఇంకొక దాంట్లో కీడు. రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన నిబంధనను బట్టి అబ్రహామును దేవుడు ఏ రీతిగా అయితే ఆశీర్వదిస్తాను అని చెప్పాడో ఆ రీతిగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరు చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా. సంతోషంగా చెప్దాం హల్లెలూయా. మరి దేవుడు ఆ యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, సమాధానమైన విషయమైన నిబంధనను నేనేం చేస్తున్నా? నీకు
తెలియపరిచాను కనుక ఆ నిబంధనను నేను నీ ఎదుట నుండి తొలగింపకుండా ఇప్పటి వరకు మిమ్మల్ని దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి మర్చిపోయినావేమో కొన్నిసార్లు, మందిరానికి రాకుండా ఉన్నావేమో కొన్నిసార్లు, ప్రార్థన సరిగా చేయలేకపోతున్నావేమో కొన్నిసార్లు, అనేక మార్లు దేవుని విడిచిపెట్టినవేమో. కానీ ఈ సంవత్సరం చివరి నెల వరకు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన నీ పట్ల ఉన్నటువంటి నిబంధనను తొలగించకుండా దేవుడు నేటి వరకు నిన్ను సజీవులుగానే ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. అందరు బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. 54:10 మొదటి వచనం చదవండి అమ్మ ఒకసారి. అక్కడ ఏమంటున్నాడు? పర్వతములు తొలగిపోయినను, పర్వతములు ఏమైపోయినాయట అక్కడ? అమ్మ అందరు చెప్పాలి. పర్వతములు ఏమైపోయినాయి? తొలగిపోయినాయి. మెట్టలు ఏమైపోయినాయట? తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచి పెట్టదు. దేవుడు విడిచిపోదు. పర్వతములు ఏమైపోయినాయట? తొలగిపోయినాయి. మెట్టలు వెళ్ళిపోయినాయి. కొన్నిసార్లు మన జీవితంలో మనం అనుకున్న వీరైతే నాకు ఆధారంగా ఉంటారేమో, వీరు నాకు తోడుగా ఉంటారేమో, లేదా వీరిని బట్టి నేను దీవించబడతానేమో, ఇదిగో వీరున్నందుకే నేను బ్రతుకుతున్నానేమో అని వారే నీకు ఒక పర్వతం లాగా కనబడచ్చు. అయితే ఒకానొక దినము నీ సమయంలో వారైనా నిన్ను ఏం చేస్తారు? విడిచిపెట్టి తొలగిపోతారు. నీ నుండి ఏమవుతున్నారండి? తొలగిపోతారు. కానీ నా కృప నిన్నేం చేయదండి? విడిచిపోదు. చేతులు తొలగిపోదు. దేవుని కృప మన ఎడల నుండి తొలగిపోకుండా దేవుడు మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఒక 3 విషయాలు ఏంటి మన జీవితాల్లో తొలగిపోయింది అనేది. ఒక 30 సంవత్సరాలకు పైచులకు వారు అక్కడే ఆగిపోయారు. శ్రమలు అనుభవిస్తున్నారు, కష్టములు అనుభవిస్తున్నారు, బాధలు అనుభవిస్తున్నారు, ఇబ్బందికరమైన పరిస్థితిని వారు ఎదుర్కొంటున్నారు. వాక్యంలో రాయబడింది, వారి మూలుగులను దేవుడు ఏం చేసినట? విన్నాడు. వారి దుఃఖములను దేవుడు ఏం చేసినట? విన్నాడు. విని వారిని విడిపించాలని దేవుడు కోరుకొని మోషేను దేవుడు ఏర్పరచుకొని మోషే ద్వారా ఐగుప్తులో ఉన్నటువంటి రాజు దగ్గర అనేకమైన అద్భుతములను జరిగించి, దేవుని సూచక కార్యములను, మహత్కార్యములను జరిగించి ఆ బానిసలతో బ్రతుకుతున్న ఇజ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు నడిపిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాస్తవానికి ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారు రావడానికి 40 దినాలు మాత్రమే. ఎన్ని దినాలండి? చెప్పండి, ఎన్ని దినాలు? 40 days. కానీ వారి ప్రయాణం ఎన్ని దినాలు సాగింది అంటే 40 సంవత్సరాలట. ఎన్ని సంవత్సరాలండి? ఎన్నో అద్భుతాలు వారి జీవితాల్లో జరిగించారు, చూశారు. వారు దేవుడు చేస్తున్న కార్యాలను వారు గమనించినారు. 430 సంవత్సరాలు బయటికి రాలేని ప్రజలను దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి బయటికి తీసుకొని వస్తే వీరి ప్రయాణం ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఇప్పుడు 40 సంవత్సరాలు మార్చబడి అయినానంటే అక్కడ రాస్తున్నాడు 22వ వచనంలో, పగటి వేళ ఏంటండి? ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను వారి ఎదుట నుండి దేవుడు తొలగించలేదు. మేఘస్తంభము, అగ్ని స్తంభం అని మనం ఆలోచన చేస్తే ఒక కాపుదలకు సాదృశ్యం. అది దేనికండి? కాపుదల. వారు అరణ్యములో నడుస్తున్నప్పుడు పగటి వేళ వారికి ఎండ దెబ్బ తగలకుండా పగటి వేళ వారికి దేవుడు ఏమిస్తున్నాడు? నీడనిస్తూ పోషిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి వేళ ఆ అరణ్యంలో వారు నడవడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? అగ్ని అనగా వెలుగును వారి మధ్యలో ప్రకాశింపజేస్తూ ఆ అరణ్యంలో ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చేస్తున్నాడు? నడిపిస్తూనే ఉన్నాడు. ఒక దినము తొలగిపోతే వారి ప్రయాణం ఏమైపోయేది? అక్కడ ఆగిపోయేటటువంటి పరిస్థితి. మరి అన్ని సంవత్సరాలైనా దేవుడు వారి ఎడల మేఘస్తంభమును కానీ అగ్ని స్తంభమును కానీ తొలగించకుండా దేవుడు వారిని నడిపిస్తూనే వచ్చాడు. తొలగించలేదు దేవుడు. వారి ఎడల ఆయన కృప విడిచిపెట్టకుండా వారిని నడిపిస్తూనే వచ్చాడు. అందుకే వాక్యం వారి వస్త్రములు ఏం కాలేదట? పాతగిల్లలేదు. వారి చెప్పులు, వారి వస్త్రములు చిన్నలేదు, చెప్పులు పాతగిల్లలేదు. దేవుడు వేసుకున్న డ్రెస్ సాయంకాలం వరకు ఏమైపోతుంది? నలిగిపోద్ది, చెమట వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ తీసి మళ్ళీ ఉతికి వేస్తే తప్ప మన పక్కన ఇంకొకటి కూర్చొని. మరి 40 సంవత్సరాల వరకు ఎక్కడిది షాపింగ్?
మీషోలు ఉన్నాయా ఏమన్నా? అమెజాన్లు ఉన్నాయా ఏమన్నా? అమ్మా ఇంకేదన్నా షాపింగ్ సెంటర్స్ ఉన్నాయా వారికి? వారు ఎక్కడున్నారు? అసలు అరణ్యంలో ఉన్నారు. ఆ అరణ్యంలో నడిపించబడుతున్నారు. వారికి తినడానికి తిండి ఎక్కడుందంటే కావలసిన అన్ని అరణ్యంలోనే దేవుడు వారికి పోషిస్తూ నడిపించాడు. ఆమె హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. ఇంకా చెప్పాలి హల్లెలూయా. సంతోషంగా చెప్తాం హల్లెలూయా. వారికి ఆహారం కావాలన్నప్పుడు దేవుడు ఆకాశం నుండి ఏం కుమ్మరించాడు? మన్నాను కుమ్మరిస్తూ దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడు. అయ్యా నీళ్లు కావాలి అని అంటే దేవుడు ఎక్కడి నుండి వాటిని ఇచ్చాడు? ఆ బండలో నుండి దేవుడు నీటిని వారి కొరకు ఇచ్చాడు. దేవునికి వారి వస్త్రాలు ఏం కాలేదండి, చిరిగిపోలే. వారి చెప్పులు అరిగిపోలేదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. 3 నెలలు వాడితే మన చెప్పులు అరిగిపోతాయి. ఇప్పుడు మరి 40 సంవత్సరాలు వారు బయలుదేరిన పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్ని స్తంభము వారి నుండి తొలగిపోకుండా దేవుడు కాపాడినట్లుగా ఈ 2024 మొదటి దినం మొదలుకొని నేటి వరకు కూడా దేవుడు ఆ రీతిగా అగ్ని స్తంభాన్ని, మేఘ స్తంభాన్ని మన ఎడలో ఉంచి దేవుడు నేటి వరకు మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఒకవేళ అయ్యా నా పరిస్థితి ఏంటో, నా బ్రతికేంటో, నేను వెళ్తానో లేదో, జీవిస్తానో లేదో అని నువ్వు ఎన్నోసార్లు అనుకోవచ్చు. అయినా ఇప్పటి వరకు దేవుడు తన కృపను నీ ఎదుట నుండి తొలగించకుండా ఆ దినమున ఇశ్రాయేలీలను నడిపించినట్లుగా ఈ 12వ నెల వరకు దేవుడు నిన్ను నన్ను మనందరిని ఏం చేస్తున్నాడండి? నడిపిస్తూనే ఉన్నాడు. దేవుని యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథం 4వ అధ్యాయము సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను పగలు మేఘధూపములను రాత్రి అగ్నిజాల ప్రకాశములను యెహోవా ఏం చేస్తున్నాడటండి? కలుగజేస్తా ఉన్నాడు. కొండలోని ప్రతి నివాస స్థలముల మీద, దాని ఉత్సవ సంఘముల మీదను ఏం చేసినట్టు దేవుడు. సియోను అంటే ఏంటిది? దేవుని మందిరం. సియోను అంటే ఏంటిది? పరిశుద్ధ స్థలం. దేవుడు ఏర్పరచుకున్న స్థలములో ఏ వ్యక్తులైతే ఉంటారో, దేవుడు ఏర్పరచుకున్న స్థలములో ఎవరైతే దేవుడిని ఆశ్రయించగలుగుతారో, దేవుడు ఏర్పరచుకున్న స్థలములో ఎవరైతే నివాసం చేస్తారో వారి ఎడల మేఘం ఉంటుందట, అగ్ని ఉండి దేవుడు వారిని నడిపిస్తూ వస్తాడు. దేవుని సన్నిధిలో ఉండాల్సిన మనం, సియోనులో ఉండాల్సినటువంటి మనం రకరకాలైనటువంటి ప్రాంతాలలోకి వెళ్తున్నాం. దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నాం, దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నాం. ప్రభువు ఏర్పరచుకున్నటువంటి సియోనును విడిచి అనేక సార్లు దేవుని కాపుదలలో ఉండకుండా అనేక ప్రమాదాలు మన జీవితాల్లో కలిగించుకున్నటువంటి వారంగా ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాస్తున్నాడు ఆ సియోను కొండలోని ప్రతి నివాస స్థలం, అనగా సియోనులో ఉన్న ప్రతి నివాసులు లేదా ప్రతి కుటుంబాలు ఏం చేయబడతాయట? అక్కడ అంటున్నాడు పగలు మేఘములుగాను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశముగాను యెహోవా ఏం చేసినట్ట? వారికి వెలుగునిచ్చినాడు. నడిపించబడాలి దేవునితో. నీ జ్ఞానంతో నువ్వు నడిపించబడితే ఎక్కడో పడిపోతావు. నీ డబ్బుతో నువ్వు నడిపించబడితే ఎక్కడో ఆగిపోతావు. నీ పరపతి లేదా నీ బలగాన్ని చూసుకొని నువ్వు నడిపించబడితే ఎక్కడో వారిని నిన్ను వెనుకకు లాగిపడేస్తా ఉంటారు. కానీ దేవుని చేత నువ్వు నడిపించబడినప్పుడు ఆ దినములో ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలోకి అడుగు పెట్టగానే వెనుక ఏం ఎదురైందండి? ఫరో సైన్యం ఉంది. ముందేముందండి? ఎర్ర సముద్రం ఉంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చదవండి ఆ మాట, చదవండి ఒకసారి చదవండి ఆ మాట. నిర్గమాకాండం 14వ అధ్యాయము 19వ వచనం. త్వరగా చదువు. నిర్గమాకాండం 14వ అధ్యాయము 19, 20 వచనాలు చదవండి. అప్పుడు ఇశ్రాయేలీల ఎదుట పదవచనం చదువు. 14, 10వ వచనం రాస్తున్నాడు. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చిన చూచి మిక్కిలి భయపడి యెహోవాకు ఏం చేశారట? మొరపెట్టారు. వెనుక ఏం కనబడుతుంది ఇశ్రాయేలు ప్రజలకు? ఫరో సైన్యం. ఫరో అయితే వారిని పంపించాడు, కానీ వారు వెళ్ళిన తర్వాత మళ్ళీ వారు వెనుకనే పట్టుకుందామని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. కానీ ముందు చూసి
చూసినప్పుడు ఏం కలుగుతుందండి? సముద్రం ఉంది, ఎర్ర సముద్రం ఉంది. కొందరి జీవితాలు ఇట్లా ఉంటాయి, ముందు నుయ్యి వెనుక గొయ్యి. అంటే అటు వెళ్దామన్నా ప్రాబ్లమే, ఇటు వెళ్దామన్నా ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఏం చేయలేనటువంటి పరిస్థితి. అయ్యో అటు వెళ్తే అక్కడ ఒక సమస్య, ఇక్కడ వస్తే ఇక్కడ ఒక సమస్య అన్నట్టుగా వారు అలాంటి శ్రమలను అనుభవిస్తూ వస్తూ ఉన్నారు. ఆ 19వ వచనంలో రాస్తున్నాడు, అప్పుడు ఇశ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని ఏం చేసిందట? వెంబడించును. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుకాల నిలిచింది దేవుని. అప్పటి వరకు వారిని ముందును నడిపిస్తుంది దేవదూత. అప్పటి వరకు ఆ మేఘ స్తంభము వారి ముందుండి వారిని తీసుకొని వెళ్తుంది. ఎప్పుడైతే వెనుక శత్రువులు వస్తున్నారో ఆ ముందు నుండి మేఘము వారి వెనుకకు వెళ్ళి ఏమైపోయిందట అండి? ఆగి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వీరికి వెలుగని ఆ కింది వచనంలో చదవండి, అక్కడ చక్కటి మాట రాయబడింది 20వ వచనంలో. అది ఐగుప్తీయుల సేనకును ఇశ్రాయేలీల సేనకును నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వీరికి ఏమిచ్చిందట? వెలుగునిచ్చింది. చేతుల వరకు నడిపించినటువంటి ఆ మేఘము వారి వెనుకాలకు వెళ్ళినందుకు కారణమును బట్టి ఆ ఐగుప్తీయులందరికీ ఏం కలిగిందండి? చీకటి కలిగింది. వారికి చీకటి కలిగింది, వీళ్ళు పట్టుకోలేకపోతున్నారు. అదే ఇశ్రాయేలీలకు అగ్ని గనుక అది ముందట వారికి ఏమిచ్చిందట? వెలిగించింది. ఆ రీతిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడండి? పగటి వేళ మేఘ స్తంభమును, రాత్రి వేళ అగ్ని స్తంభమును వారి ఎదుట నుండి దేవుడు తొలగించలేదు. తొలగించకుండా దేవుడు వారిని నడిపించినట్లుగా మరి ఈ సంవత్సరాంతం వరకు కూడా దేవుడు మీ ఎడల ఆయన ఏం చేస్తున్నాడండి? మేఘ స్తంభమును, అగ్ని స్తంభమును అనగా ఆయన కాపుదలను దేవుడు మీకు ఇచ్చి ఈ 12వ నెల వరకు కూడా దేవుడు మిమ్మలను నడిపిస్తూనే వచ్చాడు. ఎక్కడో ఆగిపోయేదానివి, నువ్వు ఎక్కడో ఆగిపోయేవాడువే, కానీ దేవుడు తన కాపుదలలో మిమ్మల్ని భద్రపరుస్తూనే వచ్చాడు. ఆయన రక్షణలో మీరు ఉన్నారు. ఆయన కృప కలిగిన హస్తాలు మిమ్మల్ని భద్రపరిచాడు. ఆయన నిబంధన మీ ఎడల ఈ సంవత్సరం తొలగించకుండా దేవుడు మిమ్మల్ని నడిపించాడు. ఆమేన్. ఈ నెల దాటితే నువ్వు ఎక్కడుంటావు? 2025లో ప్రవేశిస్తావు. మరి 11వ నెలల ఎంతో మంది లేరు, కానీ దేవుడు ఆ గొప్ప కృప మనకి ఇచ్చాడు. దేవుడు ఇశ్రాయేలీల పట్ల దేవుడు కృప చూపి నడిపించినట్లుగా మరి ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఈ చివరి వరకు కూడా దేవుడు తన కృప కలిగిన హస్తాల్లో మనల్ని నడిపిస్తూనే వచ్చాడు. రెండవ విషయం చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము 20వ వచనం. చూడండి, కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము 20వ వచనం. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. ఏమనుంది అక్కడ? అందరూ అనండి, నా యొద్ద నుండి. అందరూ అనాలి గట్టిగా, నా యొద్ద నుండి తన కృపను తొలగించలేదు. తొలగించలేదు గట్టిగా. మొదటి విషయం, దేవుడు ఏం తొలగించలేదు అంటే ఈ సంవత్సరము చివరి వరకు కూడా దేవుడు మేఘ స్తంభమును, అగ్ని స్తంభమును అనగా తన కాపుదలను తొలగించకుండా దేవుడు మనల్ని నడిపించాడు. నంబర్ 2 ఇక్కడ రాస్తున్నాడు, చూడండి ఆ మాట మరి ఒకసారి చదవమ్మా, ఒకసారి బిగ్గరగా. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను ఏం చేయలేదు? దేవుడు తొలగించలేదు. కాబట్టి ఆయన సన్నదింపబడును గాక అన్నాడు దావీదు. ఎవరండి మాట అన్నది? దావీదు అంటున్నాడు, తన కృపను నా యొద్ద నుండి తొలగించలేదు. వాస్తవానికి దావీదు ఎవరు? ఒక గొర్రెల కాపరి, సామాన్యమైన వ్యక్తి, గొర్రెలను కాచుకుంటూ బ్రతికేటటువంటి వాడు, అన్నదమ్ముల అందరిలో కూడా కడసరి వాడు. కానీ దావీదు ఎడల దేవుడు కృపను చూపి ఆ గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఒక సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఆయన కృప తొలగించబడలేదు. ఏంటంటే ఈ చివరి నెల వరకు కూడా దేవుడు తన కృపలో మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? ఆయన కృపలో మనం బ్రతుకుతున్నాం. ఆయన కృప ద్వారా మనం నడిపించబడ్డాం. ఆయన కృప, ఆయన వాత్సల్యత, ఆయన కృప ద్వారా నేటి వరకు నీవు నేను మనందరం కూడా సజీవులముగా మార్చబడి ఉన్నాం. దేవుడులే నాకు సహాయం చేసేవారు ఉన్నారులే, నాకు ఏం ప్రాబ్లం లేదులే అనుకుంటారేమో. కానీ ఒకనొక సమయంలో నీ డబ్బు నిన్ను కాపాడదు, నీ పేరు నిన్ను కాపాడదు, నీ హోదా నిన్ను కాపాడదు, నీకున్న వారెవరు నిన్ను కాపాడరు.
వారు నిన్ను కాపాడగలిగింది ఒకటే, అది దేవుని కృప మాత్రమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేతులకు చెప్పాలి హల్లెలూయా. ఒకానొక సమయంలో మనం చూసినాం ఎంతో మంది ప్రజలు డబ్బున్నవారు. ఒకానొక సమయంలో మనం చూసినాం ఎంతో మంది ప్రజలు డబ్బున్నవారు, ఆ పేరున్నవారు, హోదా ఉన్నవారు బ్రతికించబడలేకపోయారు. కానీ ఏ యోగ్యత లేనటువంటి నీవు నేను మనందరం కూడా ఇప్పటి వరకు సజీవుల లెక్కలు ఉన్నామంటే కారణం దేవుని కృప మాత్రమే. ఆయన కృప కలిగినటువంటి దేవుడు అంటే ఎవరంటే ఆయన కృప కలిగినటువంటి దేవుడు. ఆయన కృప కలిగిన వాడు కనుక అనేక మార్లు దేవునికి దూరమైన, అనేక మార్లు పాపంలో మనం నడుస్తూ వచ్చిన ఆయన వాత్సల్యత మన ఎడల ఇంకా పోలేదు. ఆ రీతిగా దేవుడు మనల్ని కృప చూపుతూనే ఉన్నాడు. ఇకనైనా మార్చబడతారేమో, ఇకనైనా నా సన్నిధిలో కనబడతారేమో అని దేవుడు కృపను చూపుతూనే ఉన్నాడు. దేవునికి మార్చదండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం చేసిన వారు త్వరగా చదవండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 20వ వచనం. ఎడతెగక యెహోవా కృప కలిగినటువంటి వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవుని ఆయన కృప నేటి వరకు మన ఎడల ఉన్న కారణంను బట్టి మనం తొలగించబడకుండా ఈ సంవత్సరాంతంలో మనం ప్రవేశించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా నేను చెప్పాను, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం రాస్తున్నాడు, నా నిబంధన సమాధాన విషయమైన నిబంధన మీ ఎడల తొలగించలేదు. మీ ఎడల తొలగించలేదండి. మీ ఎడల ఆయన సమాధాన విషయమైన నిబంధనను తొలగించకుండా దేవుడు ఈ సంవత్సరం అంతం వరకు దేవుడు మనల్ని భద్రపరుస్తూ వచ్చాడు. ఎలా అంటే పగటి వేళ మేఘస్తంభముగా, రాత్రి వేళ అగ్ని స్తంభముగా, ఒక కాపుదలనిచ్చి, ఒక ప్రొటెక్షన్ ఇచ్చి, ఒక రక్షణను కలగజేసి దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని నడిపిస్తూనే వచ్చాడు. ఆమె యెహోవా కృప ఏమైందంటే అండి మన ఎడల ఎడతెగకున్నది కనుక, కాబట్టి మనం ఇంకా నేటి వరకు కూడా నిర్మూలం కాలేదు, ఇంకా బ్రతికే ఉన్నాం. ఒకవేళ ఆయన కృప మన ఎడల లేకపోతే ఈ రోజుకు మనం ఉండేవారము కానే కాదు. చక్కటి మాట అక్కడ రాస్తున్నాడు. యెహోవా కృప ఎలా అంటదట? నిరంతరం మన ఎడలో ఉన్నది. కాబట్టి ఆ కృపను బట్టి నేటి వరకు కూడా ఎన్ని కష్టములు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, అనారోగ్యములు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా, శత్రువు దాడి చేసినా నేటి వరకు మనం నిర్మూలం కాకుండా ఉన్నాం. కారణం ఏంటంటే దేవుని కృప మాత్రమే. దేవుని ఆదికాండం 44వ అధ్యాయంలో గమనిస్తే, ఆదికాండం 24వ అధ్యాయంలో గమనిస్తే ఎలియాజరు అబ్రహామును గురించి మాట్లాడుతూ అంటున్నాడు, తన యజమానునికి తన కృపను చూపుట దేవుడు మానలేదు అన్నాడు. ఎవరినండి? ఒక దాసుడు యజమానుని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఇస్సాకుకు సంబంధం తీసుకొని రావడానికి వెళ్తున్నప్పుడు అబ్రహామును గురించి తన దాసుడు అంటున్నాడు, నా యజమానునికి దేవుడు తన కృప చూపుట మానలేదు అన్నాడు. దేవుడు మానలేదు. దేవుడు అబ్రహాము ఎడల కృప చూపుతూనే ఉన్నాడు. ప్రతి విషయంలో అబ్రహాము ఎడల కృప చూపుతూ వచ్చాడు. ఇస్సాకు ఎడల దేవుడు కృప చూపుతూ వచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు, నా యజమానుని ఎడల దేవుడు కృప చూపుట మానలేదు. ఆయన కృప ఉంటే మనం బ్రతికించబడతాం. దేవుడు ఏం చేశాడు మీ ఎడల అంటే, ఆయన కృప మీ ఎడల నేటి వరకు తొలగిపోకుండా దేవుడు మిమ్మల్ని నడిపిస్తూనే ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు వందనాలు. సమాధాన విషయమైన నిబంధన మాకు కలుగజేసినందుకే నీకు వందనాలు. సమాధాన విషయమైన నిబంధనను మా ఎడల తొలగింపకుండా ఉన్నందుకే నీకు వందనాలు ప్రభువా. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తద్దరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అని అంటున్నారు తండ్రి. మీ కృప మా ఎడల ఉన్నందుకే నీకు స్తోత్రం. అందరూ కూడా చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పాలి, దేవుడు తన కృపను నీ ఎడ నుండి తొలగించలేదండి. నేటి వరకు దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. నీ శ్రమలలో, కష్టములలో, బాధలలో
ఇబ్బందులలో, అనారోగ్య పరిస్థితులలో, నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి స్థితిలో దేవుడు తన కృపను నీ ఎడలో చూపుతూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దానిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. నీ నామమును మేము ఘనపరుస్తుంటున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో మాకు మీరు తోడుగా ఉంటారన్న వారు తొలగిపోయారు, బలం అనుకున్న వారు తొలగిపోయారు, మాకు ఆధారం అనుకున్న వారు తొలగిపోయారు, వీరే మాకు అండ కొండ అనుకున్న వారు తొలగిపోయారు. మెట్టలు తత్తరిల్లిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి, పర్వతాల్లాగా ఉన్నటువంటి వారే మా జీవితాల నుండి తొలగిపోయారు. కానీ ప్రభువా నీ కృప మా ఎడలో తొలగించకుండా నేటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నేటి వరకు మమ్మల్ని భద్రపరిచేది నీకు వందనాలు ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడుతున్నప్పుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తూ భద్రపరుస్తూ వారిని కాపాడుతూనే వచ్చారు తండ్రి. ఆ అరణ్యంలో 40 సంవత్సరాలు మీరు వారిని పోషించారు ప్రభువా. అరణ్యంలో 40 సంవత్సరాలు వారికి మన్నానిచ్చారు ప్రభువా. అరణ్యంలో 40 సంవత్సరాలు వారికి కావలసినప్పుడల్లా నీరునిచ్చారు ప్రభువా. వారి వస్త్రంలో పాతగెళ్ళలేదు, వారి చెప్పులు అరగలేదని వాక్యంలో మేము వింటున్నాం. ఆ రీతిగా ఇశ్రాయేలు ప్రజలను మీరు కాపాడినట్లుగా ఈ సంవత్సరం వరకు కూడా మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎన్నో ప్రమాదాలు అయినాయి, ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఏర్పడినాయి, ఎన్నో రకాలైన ఇబ్బందులను మేము ఎదుర్కొన్నప్పటికీ ప్రభువా నీ కృప, నీ కృప, నీ కృప మా ఎడల మీరు ఉంచినందుకే నీకు స్తోత్రం. చెప్పాలని అందరూ నోరు తెరిచి ప్రభువును స్తుతించండి, ప్రభువును స్తుతించండి. హల్లెలూయా. దేవానికి వందనాలు. మీ వాత్సల్యత లేకపోతే, మీ కృప లేకపోతే, మీ కనికరము లేకపోతే, మీ దయ లేకపోతే మేము ఎప్పుడో నిర్మూలమయ్యేటటువంటి వారం ప్రభువా. మేము ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టే వారమే ప్రభువా. కానీ చివరి వరకు కూడా మీ కృప ద్వారా మమ్మల్ని భద్రపరుస్తున్నదిగా నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు, వందనాలు, వందనాలు నేను. హల్లెలూయా. ఎబెనెజరే, ఎబెనెజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబెనెజరే, ఎబెనెజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబెనెజరే, ఎబెనెజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబెనెజరే, ఎబెనెజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు ఆదుకున్నావే. ఎంతో పూర్ణ మనసుగా ఎంతో పూర్ణ బలముగా ప్రేమించెను. ఎంతో పూర్ణ మనసుగా ఎంతో పూర్ణ బలముగా ప్రేమించెను. ఆరాధన
వందనాలు ప్రభువా. నేటి వరకు నీ కృప మాయడల నుండి తొలగించకుండా ఈ సంవత్సరం అంతము వరకు మీరు మమ్మల్ని కాపాడినందుకే నీకు స్తోత్రం. స్తోత్రం చెప్పండి అమ్మా, స్తోత్రం చెప్పండి. ఎన్నో మేలు దేవుడు చేశాడు నీ జీవితంలో, ఎన్నో అద్భుతాలు జరిగించాడు. అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు నిన్ను కాపాడుతూనే వచ్చాడు. ఏ అవసరతున్న దేవుడు నీకు తీరుస్తూ ప్రారంభ దినం మొదలుకొని ఈ చివరి నెల వరకు కూడా దేవుడు తన కృప కలిగిన హస్తాల్లో నేను భద్రపరిచాడు. హల్లెలూయా, థాంక్యూ జీసస్. మీరు చేసిన మేళ్లను బట్టి ప్రభువా నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. ఏమిచ్చినా నీ రుణం మేము తీర్చలేమయ్యా, ఏమిచ్చినా నీ రుణమును మేము తీర్చలేము తండ్రి. ఇశ్రాయేలీలకు శత్రువు దాడి ఎదురైనప్పుడు మేఘము వెనకకు వెళ్ళి వారిని కాపాడినట్లుగా మా జీవితంలో వచ్చిన ప్రతి పరిస్థితుల్లో మీరే తోడుగా ఉన్నారు నాయన. మీరు కాపాడుతూ వచ్చారు, భద్రపరుస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు కానీ ప్రభువా నీ కృప నీ కృప నీ కృప నీ కృప నేటి వరకు మా మధ్యలో మీరు ఉంచినందుకే నీకు స్తోత్రం. ఒకవేళ నీ కృప లేకపోతే మేము ఎప్పుడో నిర్మూలమయ్యేటటువంటి వారం తండ్రి. నీ కృప లేకపోతే మేము బ్రతికే వారమే కాదయ్యా. నీ కృప లేకపోతే మేము నడవలేము, బ్రతకలేము తండ్రి. దావీదు ఎడల శాశ్వత కృపను మీరు చూపారు. గొర్రెల కాపురిలో ఉన్న దావీదు సింహాసనాన్ని అధిగమించేటట్టుగా మీరు కృప చూపారు. ఈ సంవత్సరంలో మా జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేసి మేలు చేసి మీరు కృప చూపారు. ఉద్యోగాలను ఇచ్చారు, ఆర్థికంగా బలపరిచారు, ఇల్లు కట్టుకోవడానికి సహాయం దయచేశారు, స్థలాలు కొనుక్కోవడానికి సహాయం దయచేశారు. మాకు ఏది అవసరం ఉందో వాటన్నిటిని మీరు సమకూరుస్తూనే వచ్చారు ప్రభా. నీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతూనే వచ్చినందుకే నీకు స్తోత్రాలు చేసి తొలగింపకుండా ప్రారంభ దినాలలో మీరు మాతో చేసిన నిబంధన నేటి వరకు మీరు మాతో ఉంచినందుకే నీకు స్తోత్రాలు. విన్నటువంటి వాక్య ప్రకారంగా ప్రభువా మా జీవితాలను మేము కట్టుకొని ఆ రీతిగా మేము నడిపించబడి దైవికమైన దీవెనలు మేలు మేము అనుభవించడానికి కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి.